తెలుగు సినిమాకి కొత్త సమస్య వచ్చింది. టైటిల్ రిజిస్ట్రేషన్ చేసేది చాంబర్లో కదా, ఇప్పుడు టైటిల్ మార్చమని సెన్సార్ బోర్డు ప్రెజర్ చేస్తుంది. అంతే తప్ప టైటిల్లో ఒకవేళ అభ్యంతరం ఏదైనా ఉంటే చెప్పే రైట్ వాళ్ళకు ఉంది సెన్సార్ బోర్డుకి. తెలుగులో భగవాన్ అనే పేరుతో సినిమా వచ్చింది, ఇప్పుడు హే భగవాన్ అనేసరికి వీళ్ళకి అభ్యంతరం. కపుల్ ఫ్రెండ్లీ, ఏ సర్టిఫికెట్ ఇస్తాం మీరు టైటిల్ విషయంలో కాంప్రమైజ్ కాకపోతే అని వార్నింగ్ ఇచ్చారు. ఒపీనియన్ అదే అయితే మేము ఏ సర్టిఫికెట్ ఇస్తాం. తెలుగు సినిమాలకు వచ్చిన టైటిల్స్నే మారుస్తున్నారు, పోనీ పరభాష నుంచి వస్తున్న సినిమాల టైటిల్స్ మీరు ఎందుకు పట్టించుకోరు? ఇప్పుడు ఎలాగైతే హే భగవాన్ని హే భగవంతుగా మార్చమని అడిగారు, అలాగే ఎంపరాన్ సినిమాకి మీరు తెలుగు టైటిల్ పెట్టండి అని అడిగే రైట్ ఉంది వాళ్ళకి. సెన్సార్ చేసే కదా ఇక్కడ రిలీజ్ అయ్యేది. తమిళ నుంచి లేకపోతే కన్నడ నుంచో ఎక్కడి నుంచో పట్టుకొచ్చే సినిమాలకి అవే టైటిల్స్ ఉంచేయటం అనేది ఇబ్బందికరమే. తెలుగు ప్రేక్షకులు ఏమనుకుని వెళ్ళాలి లోపలికి? జనాలు ఇదేమిటి, ఇది ఏమైనా తిడుతున్నారా, బూతులు వాడుతున్నారా అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. భరద్వాజ గారు, తెలుగు సినిమా చిక్కుల్లో తెలుగు సినిమా, తెలుగు సినిమాకి కొత్త సమస్య వచ్చింది, ఇలాంటి పదాలన్నీ వినపడుతున్నాయి. అసలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎందుకు ఉంది, రైటర్స్ అసోసియేషన్ ఎందుకు ఉంది అనేది కూడా మాట్లాడుతున్నారు. టైటిల్ రిజిస్ట్రేషన్ చేసేది ఛాంబర్లో కదా, ఇప్పుడు టైటిల్ మార్చమని సెన్సార్ బోర్డు ప్రెజర్ చేస్తుంది. ఏంటి? టైటిల్ మార్చే హక్కు వాళ్ళకు ఉంటుంది. రిజిస్ట్రేషన్ వరకు ఇంకెవరూ వాడుకోకుండా ఉండడానికి ఇక్కడ రిజిస్టర్ చేస్తారు అంతవరకు ఫిల్మ్ ఛాంబర్లో. అంతే తప్ప టైటిల్లో ఒకవేళ అభ్యంతరం ఏదైనా ఉంటే చెప్పే రైట్ వాళ్ళకు ఉంది సెన్సార్ బోర్డుకి. ఓకే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరీ కొన్ని సమాజం యాక్సెప్ట్ చేయనటువంటి విధానాలు దగ్గర పెట్టుకుని వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఓకే. ఇది ప్రమాదం. ఇప్పుడు వానర అని ఒక టైటిల్ ఉంది. అవును. వాళ్ళు ఏదో కాంటెక్స్ట్లో పెట్టారు, అలా కుదరదండి, అది రెడిక్యూల్ చేస్తున్నట్టుంది. ఎవరిని రెడిక్యూల్ చేస్తున్నట్టుంది? వానర సైన్యాన్ని. వానర సైన్యాధ్యక్షుడైనటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా, అంటే వాలి, సుగ్రీవ, ఆంజనేయ, జాంబవత వీళ్ళందరినీ అపహాస్యం చేస్తున్నట్టుంది. కాబట్టి వనవీర అని మార్చమన్నారు. ఓకే. అంటే టైటిల్ పెట్టిన కాంటెక్స్ట్ ఏదో ఉంటుంది వాళ్ళకి. ఆ కాంటెక్స్ట్ నుంచి వీళ్ళ కాంటెక్స్ట్లోకి మారిపోయి ఇలా టైటిల్ పెట్టమంటే అది జస్టిఫై కాకపోతే ఏమైపోవాలి సినిమా? ఇది ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు సుహాస్ తాలూకా భగవాన్, హే భగవాన్ అనే సినిమా, భగవాన్ అని గతంలో ఓకే చేసిన టైటిల్ ఉంది తెలుగులో. తెలుగులో భగవాన్ అనే పేరుతో సినిమా వచ్చింది, ఇప్పుడు హే భగవాన్ అనేసరికి వీళ్ళకి అభ్యంతరం. అంటే ఇది ఒక నిట్టూర్పుకి సింబల్గా ఉంటుంది హే భగవాన్ అనేది అన్న యాంగిల్లో తీసేసుకుని హే భగవంత్ అని పెట్టమన్నారట. ఓకే. ఈ హే భగవంత్ అని పెడితే ఏమవుతుంది? 4 రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది. అది అదే 30వ తారీఖు ఎప్పుడో రిలీజ్. అది 4 రోజులు ఉంది. ఈ రిలీజ్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ప్రమోషనల్ యాక్టివిటీలోకి దిగిపోయారు. దిగిపోయిన తర్వాత వీళ్ళు టైటిల్ మార్చమని కూర్చున్నారు. ఓకే. అలాగే కపుల్ ఫ్రెండ్లీ విషయంలో కూడా అదే జరిగింది. కపుల్ ఫ్రెండ్లీకి సంబంధించి కూడా కొన్ని సన్నివేశాల పట్ల, అలాగే టైటిల్ ఏ సర్టిఫికెట్ ఇస్తాం మీరు టైటిల్ విషయంలో కాంప్రమైజ్ కాకపోతే అని వార్నింగ్ ఇచ్చారు. లేదు మేము అదే టైటిల్తో వెళ్ళాలనుకుంటున్నాం, అయితే మీ ఒపీనియన్ అదే అయితే మేము ఏ సర్టిఫికెట్ ఇస్తాం. ఇప్పుడు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇవ్వటం వల్ల జనాలు రావట్లేదు అని చెప్పి గొడవ. అంటే ఏ సర్టిఫికెట్ ఇవ్వకపోతేనే జనాలు రారు అనేది దానిలో సరే లాజికల్గా పెడితే అక్కడుండే ఇబ్బందులు అక్కడ ఉన్నాయి. అంటే కంటెంట్కి సంబంధించిన అనేక అంశాలు కూడా ముడిపడి ఉంటాయి, జనం రావటము రాకపోవడానికి సంబంధించి. అవును. ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలకి రారు, ఇస్తే అది పాత రోజుల్లో అలా ఉండేది. కానీ ఇప్పుడు ఆ సర్టిఫికెట్ ఏది ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు. అదే సినిమాలో విషయం ఉందా లేదా అని వెళ్ళి చూస్తున్నారు. అదే కాబట్టి ఈరోజు 16వ తారీఖు 4 రోజులు, ఫిబ్రవరి 20 రిలీజ్ సినిమా అది హే భగవాన్. 20 రిలీజ్ అంటే 4 రోజులే ఉంది. 4 రోజులు. అవునవును. అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆఖరి నిమిషంలో వీళ్ళు ఆపిన సినిమాలు కూడా ఉన్నాయి గతంలో. టైటిల్ మార్చటం అంటే చాలా కాలంగా ఉంది గొడవ. ఒక సినిమాకి 3 సార్లు టైటిల్ మార్చిన చరిత్ర కూడా ఉంది సెన్సార్ బోర్డుకి. కృష్ణ గారు రామరాజ్యంలో రక్తపాతం అని సినిమా తీశాడు. ఆ రక్తపాతం ఉండడానికి వీల్లేదన్నారు. రక్తపాశం అన్నాడు ఆయన. రక్తపాశమా అన్నారు. ఇలా 3-4 రకాల టైటిల్స్తో పోస్టర్లు తయారైనాయి. చివరికి ఆ రక్తపాశమా అనే దానికి ఓకే చెప్పారు వాళ్ళు. ఇలాంటి అంటే చాలా బిగ్ బడ్జెట్ సినిమా ఆ రోజుల్లో. అది సీతారామరాజు తర్వాత వచ్చిన సినిమా.
ఇలా టైటిల్కి సంబంధించి వేధింపులకు గురి చేయటం అనే కల్చర్ ఉంది. మొన్న ఈ మధ్య ఒకటి చాయ్ వాలా కూడా మార్చారు. ఆ, చాయ్ వాలా అంటే ఇది అది మరీ విచిత్రమైన వ్యవహారం. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఇది కూడా ఎవరినో ఎక్కడో తగులుతుంది అని. ఈ దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న ఆయన తాలూకా, ఆయన చిన్నప్పుడు చేసిన వృత్తి తాలూకా వ్యవహారాన్ని ఇది గుర్తుకు తెచ్చే విధంగా ఉంది టైటిల్. ఓకే అని పట్టుకొచ్చి ఆ టైటిల్ పెట్టడానికి కుదరదు అంటే అలాగా. ఓకే ఓకే. ఇప్పుడు గతంలో ముళ్ళపూడి వెంకటరమణ గారు టీవాలా అని చెప్పి ఒక కథ రాశాడు, అది పత్రికల్లో అచ్చయింది. ఇప్పుడు ఆ టైటిల్ మారుస్తారా? ఆయన ఇప్పుడు అత్యున్నత పదవిలో ఉన్నాడు కాబట్టి ఆ టైటిల్ మారుస్తారా అంటే ఏం చెప్తారు వాళ్ళు? అందుకని కొన్ని చాలా అసంబద్ధమైనటువంటి పద్ధతుల్లో కూడా టైటిళ్ళు మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే టైటిల్స్ ఒకటే కాదు, లోపల కంటెంట్కి సంబంధించి కూడా ఒక పర్పస్ కోసం చేసినటువంటి దాన్ని, ఆ సబ్జెక్టుని చెప్పడానికి ఒక కీలకమైన సన్నివేశం అనుకుని అక్కడేవో కొన్ని ఇంటిమేట్ సీన్లు వాడతారు వీళ్ళు. అది ఉండటానికి వీలు లేదు, మీరు కావాలంటే వాయిస్ ఓవర్లో చెప్పుకోండి అంటే ఏమైపోవాలి సినిమా? ఆడియన్స్ మూడ్ నుంచి డీవియేట్ అవుతాడు కదా. అందుకని అలాంటి ప్రమాదం ఉంది. అందుకని స్క్రిప్టు వ్యవహారము అలాగే థియేటర్ ఆడియన్స్ గతంలో లాగా లేరు. ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదంటే కామన్ ఆడిటోరియము, కామన్ కన్జ్యూమ్ చేయటము ఈ పద్ధతి ఉండేది. అప్పుడు సెన్సార్ బోర్డు ఉండాలి. కానీ ఇప్పుడు ప్రపంచం మారిపోయినటువంటి పరిస్థితి. ఎవరి ఫోన్లో వారు, ఎవరి గోలలో వారు ఉంటున్నారు. ఎవరు కన్జ్యూమ్ చేయాల్సిన కంటెంట్ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు. మీరు థియేటర్ వరకు హోల్డ్ చేస్తున్నారు కానీ పర్సనల్ లెవెల్లో ఎవరి బెడ్రూమ్లోకి వెళ్ళి ఎవరు ఏ కంటెంట్ చూస్తున్నారో మీకు తెలియదు. అవును. వాళ్ళు ఏ లాంగ్వేజ్ వింటున్నారో తెలియదు, వాళ్ళు ఏ దృశ్యాలు చూస్తున్నారో మీకు సంబంధం లేని వ్యవహారం. కాబట్టి ఆల్రెడీ సగం పైన ఎంటర్టైన్మెంట్ అక్కడే జరుగుతోంది. ఎంటర్టైన్మెంట్ కానీ ఏదైనా కానీ విజువల్ కమ్యూనికేషన్ అనేది ప్రధానంగా పర్సనలైజ్ అయిపోయి ఎవరి గదుల్లో వాళ్ళు చూసుకుంటున్నారు. కామన్ ఆడిటోరియంలోకి వచ్చినప్పుడు దాని ప్రభావం లేకపోతే ఈ ఆడియన్ని నిలబెట్టుకోలేనేమో అనుకుంటాడు డైరెక్టర్. అనుకున్నప్పుడు కామన్ ఆడిటోరియంలో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులను యాక్సెప్ట్ చేయనని సెన్సార్ వాళ్ళు అడ్డం తిరిగి కూర్చుంటే ఏమైపోవాలి వాళ్ళు? ఇంకొకటి ఏదో చూశాను, 2-3 పోస్టులు చూశాను సోషల్ మీడియాలో. తెలుగు సినిమాలకు వచ్చిన టైటిల్స్నే మారుస్తున్నారు, పోనీ పరభాష నుంచి వస్తున్నటువంటి సినిమాల టైటిల్స్ మీరు ఎందుకు పట్టించుకోరు అంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ సెన్సార్ అయిపోయింది కదా అనే జస్టిఫికేషన్ తీసుకుంటున్నారేమో తెలియదు. అవును, ఇక్కడికి కనీసం మీనింగ్ కూడా కన్వే అవ్వట్లేదు కదా. మలయాళం నుంచి తమిళ నుంచి ఎంపురాన్ అన్నాడు ఆ మధ్య ఆయన, పృథ్వీరాజ్ సినిమా. దాన్ని ఇక్కడ కూడా అదే టైటిల్తో రిలీజ్ చేశారు, ఎంపురాన్. అలాగే మోహన్ లాల్ సినిమా ఒకటి వచ్చింది రీసెంట్గా. అవును, అది కూడా యాజ్ ఇట్ ఈజ్గా మలయాళం టైటిల్తోనే రిలీజ్ అయింది ఇక్కడ కూడా. అలాగే కొత్తలోక అనేటువంటి సినిమా, ఇంకొన్ని ఇంకా గందరగోళమైనటువంటి టైటిల్స్తో వచ్చి జనాలు ఇదేమిటి, ఇది ఏమైనా తిడుతున్నారా, బూతులు వాడుతున్నారా అనే పరిస్థితికి వెళ్ళిపోయి ఈ గందరగోళం లేదండి, ఇది మలయాళంలో ఇది దీని అర్థము కాబట్టి అదే టైటిల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేశారు అని చెప్తున్నారు. అంటే ఓటీటీల్లో వాళ్ళు డిస్ప్లే చేసేటప్పుడు అదే టైటిల్ వాడుతున్నారు. కానీ మీరు థియేటర్కల్ రిలీజ్ చేసినప్పుడు సెన్సార్కి ఆ రైట్ ఉంది. ఇప్పుడు ఎలాగైతే హే భగవాన్ని హే భగవంతుగా మార్చమని అడిగారు, అలాగే ఎంపురాన్ సినిమాకి మీరు తెలుగు టైటిల్ పెట్టండి అని అడిగే రైట్ ఉంది వాళ్ళకి. సెన్సార్ చేసే కదా ఇక్కడ రిలీజ్ అయ్యేది. థియేటర్లో సినిమా పడాలంటే సెన్సార్ అయి తీరాలి. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ మాట చెప్పి ఉండాలి. ఎంపురాన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా కట్లు వచ్చినాయి దానిలో గొడవై. అది కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిచినటువంటి సినిమా. వ్యతిరేక అభిప్రాయాలు అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి వాళ్ళ మీద వ్యతిరేక అభిప్రాయాలు ప్రజల్లో కలిగేలాంటి సన్నివేశాలు ఉన్నాయి అని ఒక 3-4 కీలక సన్నివేశాలను తీశారు. తర్వాత ఇలాంటి విషయాల్లో చొరవ చూపిస్తున్నటువంటి సెన్సార్ బోర్డు టైటిల్ విషయంలో ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది కూడా ఒక కీలకమైన ప్రశ్న. తమిళ నుంచి లేకపోతే కన్నడ నుంచో ఎక్కడి నుంచో పట్టుకొచ్చే సినిమాలకి అవే టైటిల్స్ ఉంచేయటం అనేది ఇబ్బందికరమే. తెలుగు ప్రేక్షకులు ఏమనుకుని వెళ్ళాలి లోపలికి, లేకపోతే వీళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి దాని మీనింగ్ ఏంటో తెలుసుకుని వెళ్ళాలి.
సో ఇలాంటి సమస్యలు ఉన్నాయి సెన్సార్తో చాలా. అందుకనే చాలా కాలం క్రితం గోవిందా గోవిందా సినిమా అప్పుడు రామ్ గోపాల్ వర్మ ఈ సెన్సార్ ఉన్నంతకాలం నేను తెలుగులో సినిమా చేయనని వెళ్ళిపోయాడు. రీజన్ ఏమిటి? అప్పుడు గొడవ, గుళ్ళో దొంగతనానికి వెళ్ళిన దొంగలు షూస్ వేసుకుని వెళ్తారు, అది అభ్యంతరకరం అన్నారు వాళ్ళు. అంటే దొంగతనంకి వెళ్ళిన వాడికి దేవుడి మీద భక్తి ఉండదు కదా, ఎట్లుంటుంది ఇంకా, అందుకని వాడు ఏ వేసుకెళ్తే మీకేమిటి ప్రాబ్లం అన్నారు వీళ్ళు. అలా కుదరదు, ఆ డెకోలం దెబ్బతింటుంది, ఆ విశ్వాసాలు దెబ్బతింటాయి. కాబట్టి మీరు ఆ దొంగలు కూడా పరమభక్తిగా వెళ్ళి దొంగతనం చేసినట్టుగా చూపించాల్సిన పరిస్థితి. ఇలాంటివి కొన్ని ఇబ్బందికరంగా అనిపిస్తాయి. మరి ఇలా ఆలోచిస్తున్నారేమిటి అని అనిపిస్తుంది. అలాంటి సందర్భమే ఈ హే భగవాన్ హే భగవంతు గొడవ కూడా. ఓకే ఓకే. సెన్సార్ బోర్డు మరీ అలా రిజిడ్గా ఉండి దేన్నో కాపాడుతున్నామనే పేరుతో వీళ్ళు టార్చర్ పెట్టడము, వీళ్ళ ఉద్దేశాల్లో ఇప్పుడు మీరు అన్నట్టు ఆ చాయ్ వాలాది నిజంగానే ఇబ్బందికరమైన పరిస్థితి. అలాగే మిగిలిన టైటిల్స్, ఈ వానరా అనే టైటిల్ కూడా అలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో కొంచెం సెన్సిబుల్గా ఉండాలి, రాజకీయాలకు అతీతంగా విషయాలను చూడండి. ఒకవేళ ఆ సినిమాలో ఏదైనా పొలిటికల్ విమర్శ ఉంటే పొలిటికల్ విమర్శ ఉండటం తప్పేం కాదు. రాజ్యాంగం ప్రకారం కూడా, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉంది ఏ కళారూపానికైనా. దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది జనం నిర్ణయించుకుంటారు, మీరెవరు ఆపడానికి. అందుకని సెన్సార్తో చాలా సమస్యలు ఉన్నాయి, అందులో ఇప్పుడు ప్రధానంగా టైటిల్ గొడవలు. ఓకే. కాబట్టి కొంచెం సెన్సార్ బోర్డు విమర్శలను పట్టించుకుని తన మీద ప్రపంచంలో వస్తున్న విమర్శల్ని కన్సిడరేషన్లోకి తీసుకుని పునరాలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి.